ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ గ్రామం నుంచి 5 కిలోమీటర్లు నడక తప్ప ఆనాడు ఏ ప్రయాణ సాధనము లేదు. నడక లేదా ఎద్దుల బండి. సాధారణంగా ఈ పాపాగ్ని నదిని దాటుకుని నంది మండలం హై స్కూల్కు వెళ్ళాలి అంటే ఆ నది దాటక తప్పదు. సో అదేవిధంగా ఏ రవాణా సదుపాయం కోసం వెళ్ళాలన్నా 5 కిలోమీటర్లు నడవవలసిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో మరి విద్యాభ్యాసం గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటగా 6వ తరగతి సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ మరియాపురంలో జరిగింది. దాని తర్వాత ఒక మహానుభావుడు ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు బీద విద్యార్థుల కోసం నెల్లూరు సుబేదార్పేటలో హాస్టల్ నడిపేవారు. వారి హాస్టల్లో 7, 8, 9 తరగతులు చదువుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ కడపకు వచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్